పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ప్రైజ్ మిసైల్స్తో 5 నగరాలపై ఇండియా విరుచుకుపడింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ ప్రెస్ మీట్ పెట్టనుంది. దీంతో పాక్ దాడులు రక్షణ శాఖ వివరించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జనతర్. అజీం, ఏ టైంకి రక్షణ శాఖ ప్రెస్ మీట్ ఉండబోతుంది? మరికాసేపట్లో ఏదైతే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది, మనం చూస్తున్నాం. ఏదైతే పాక్ మరోసారి తన వక్ర బుద్ధిని ఏదైతే చాటుకుంది, అర్ధరాత్రి కాగానే ఏదైతే పాక్ ఏదైతే డ్రోన్లతో కావచ్చు, తమ వద్ద ఉన్నటువంటి షిప్లతో కావచ్చు మరొకసారి దాడులకు పాల్పడింది. సో ఈ దాడుల్లో సివిలియన్స్ కూడా గాయపడ్డట్టు కూడా మనకి ఇప్పటికీ ఒక సమాచారం అందుతుంది. సో ఒక 10ల సంఖ్యలో ఏదైతే గాయాల పాలైనట్టు కూడా, అంటే ఒక ఇంటిపై కూడా ఒక బాంబు పడినట్టు కూడా ఏదైతే మనకు సమాచారం అందుతుంది. సో నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే పాకిస్తాన్ ఏదైతే డ్రోన్లతో కావచ్చు, అలాగే వాళ్ళ దగ్గర JF-16, 17 జెట్ పైలట్ జెట్స్ తో కావచ్చు, ఇలాంటి వాటితో ఏదైతే చిన్నతో ఏదైతే ఇప్పటికే అటాక్ చేసుకుంటూ వచ్చింది, అయితే భారత్ ఎప్పటికప్పుడే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. పాక్ ఆలోచనలను ముందస్తుగానే పచ్చిగడుతూ పాక్ చేసినట్టు దాడులను తిప్పికొడుతున్న తరంలో పాకిస్తాన్ కి ఏం చేయాలో అర్థం కాక భారత్ మాత్రం కేవలం అక్కడ ఉన్నటువంటి ఉగ్రదాడులకు సంబంధించినటువంటి ఉగ్రవాదుల స్థావరాలపైనే మొదట దాడి చేసింది. ఆర్మీపై కావచ్చు, సివిలియన్స్ పై కావచ్చు, ఎక్కడా కూడా దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇది జీర్ణించుకోలేకపోయింది. తనకు ఉన్నటువంటి ఏదైతే వక్రబుద్ధి ఉందో మరొకసారి దానికి చాటుకునేందుకు ఏదైతే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ గురించి ఎలాగైతే నీతిలాసో అలాంటి ఆలోచనతోనే పాకిస్తాన్ మరొకసారి ఏదైతే దాడులకు పాల్పడుతూ వచ్చింది. అర్ధరాత్రి కాగానే ఏదైతే పాకిస్తాన్ ఆ డ్రోన్లతో ఏదైతే దాడులకు పాల్పడుతుంది. సో పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ఎప్పటికప్పుడే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ప్రధాని మోడీ కావచ్చు, అలాగే అమిత్ షా అందరు ఎప్పటికప్పుడు ఆర్మీ దళాలతో ఎప్పటికప్పుడు ఏదైతే సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొదటి రోజు పాకిస్తాన్ చేసినట్టు దాడిని అయితే పెద్ద ఎత్తున భారత్ తిప్పికొట్టింది. రెండో రోజు దానికంటే కూడా దూకుడుగానే ముందుకు వెళ్ళింది. అయితే పాకిస్తాన్ వందల సంఖ్యలో డ్రోన్లను పంపించి ఏదైతే ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ దాడులకు అయితే పాల్పడుతుంది. అయితే భారత్ కూడా అంటే ఆపరేషన్ సింధు 2.0గా పాక్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడి, పాక్ పై షిప్ల దాడి చేసి భారత్ పాక్ పట్టణాలపై టార్గెట్ చేసింది. భారత్ లాహోర్, రావుల్పిండి, ఇస్లామాబాద్, అలాగే ఏదైతే పెషావర్, నరోవల్, షేకాపూర్ పై ఏదైతే అటాక్ పేలుళ్లతో దద్దరిల్లింది పాక్ కూడా మనం చెప్పుకోవచ్చు. రావుల్పిండిలో 3 చోట్ల భారీ పేలుళ్లు కూడా ఇస్లామాబాద్ లో జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక పంజాబ్ ఎయిర్ బేస్, అంటే ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ పోర్ట్లకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే క్లోజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిర్ స్పేస్ క్లోజ్, పాక్ ప్రధాన ఎయిర్పోర్ట్లు అన్ని కూడా క్లోజ్ చేసినట్టు మనకి ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇక అన్ని ఎయిర్ స్పేస్ కూడా మూసేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక భారతదేశానికి వచ్చినట్టు మరోసారి ఈ రోజు ఏదైతే రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బార్డర్ సరిహద్దులో ఉన్న పంజాబ్ కావచ్చు, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, అలాగే జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఇలాంటి చోట్లలో అనేక బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో రక్షణ శాఖ చాలా అలర్ట్ అయింది. ఇప్పటికే రక్షణ శాఖ చాలా ముందస్తు దూకు చర్యలు చేపడుతుంది. పాక్ ని ముందస్తుగానే గ్రహిస్తుంది. పాక్ చేసినటువంటి వక్రబుద్ధి ఏదైతే ఉందో, దాని ఆలోచన ఏదైతే ఉందో, నీటి సంస్థతో ముందుగానే పసిగడుతూ అన్ని చోట్ల కూడా హై అలర్ట్ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలోనే నైట్ అంతా బ్లాక్అవుట్స్ కూడా చేసి పెట్టింది. సో నిన్న జరిగినటువంటి రాత్రి నుంచి జరిగినటువంటి దాడులపై మరి కాసేపట్లో ఆ ఆర్మీ చీఫ్ కావచ్చు, అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరాలు కూడా తెలియజేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే సరిహద్దుల్లో పరిస్థితులపై మాత్రం రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్న పరిస్థితులను అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు మరోసారి అనిల్ చౌహాన్ తో కూడా రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో పాక్ దూకుడును అడ్డుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి స్పందించాలని ఇప్పటికే రక్షణ శాఖ కూడా ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కొంత ఫ్రీ హ్యాండ్సే ఆర్మీకి మన ప్రభుత్వం ఇచ్చేసింది. ఎందుకంటే పాక్ చేసినటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో, అక్రమ దాడులు, అంటే వారికి ఒక యుద్ధ నీతిని మర్చిపోయి ఏదైతే దాడుల్ని పాక్ చేస్తుందో, సో దీనికి సంబంధించి భారత్ మాత్రం యుద్ధ నీతిని అవలంబిస్తూనే పాక్ చేసిన దాడులని మాత్రం ఇప్పటికైతే తిప్పి కొడుతుంది. సో తప్పని పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఏదైతే అక్కడ ఉన్నటువంటి పాక్ కి సంబంధించినటువంటి దాడులను ఎదుర్కొనే పరిస్థితిలో కొంత అక్కడ ఏదైతే ఫైటింగ్ వారైతే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సో దీనిపై మరికాసేపట్లో నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి యుద్ధం వైపు దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే రాజ్నాథ్ సింగ్ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా అఫీషియల్ గా అయితే విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. సతీష్, థ్యాంక్ యూ అజీం.